అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత అనే అద్భుతమైన గ్రంథం గురించి తెలుసుకుందాం. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదు, ఇది మన జీవితాలకు ఒక దివ్య మార్గదర్శకం. ఇది వేల సంవత్సరాల క్రితం చెప్పబడినప్పటికీ నేటికి మన జీవితాలకు మార్గనిర్దేశం చేస్తుంది. భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక భాగం. ఇది కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన జ్ఞానం. అర్జునుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి జీవిత సత్యాలను బోధిస్తాడు. నేను విన్న మాటల ద్వారా భగవద్గీత చదివినా లేదా తెలుసుకున్నా దానివల్ల జీవితం మీద విరక్తితోనో లేదా సన్యాసం మీద ఆసక్తితోనూ ఉంటారని అనుకునేదాన్ని. కానీ ఈ గీత అన్నది మన జీవితంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని కొంతమంది ప్రముఖులు చెప్పగా విన్నాను. అందుకని నేను కూడా ఈ గీతను అధ్యయనం చేస్తూ మీకు కూడా వివరించాలని అనుకుంటున్నాను. అందుకని ఉగాది నుంచి నేను ఈ గీతని వీడియో సిరీస్ రూపంలో మీకు కొన్ని శ్లోకాల చొప్పున అందించాలని అనుకుంటున్నాను. భగవద్గీత మనకు నేర్పించేది ఏంటంటే ధర్మం యొక్క ప్రాముఖ్యత, అంటే మన కర్తవ్యం. మన జీవితంలో మన ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో భగవద్గీత మనకు నేర్పుతుంది. ఇంకోటి కర్మ సిద్ధాంతం, అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది. మన కర్మల ద్వారానే మన భవిష్యత్తును నిర్ణయింపబడుతుంది. భక్తి యొక్క మార్గం అంటే భగవంతుడి పట్ల భక్తి ఇంకా విశ్వాసం కలిగి ఉండటం వల్ల మనం శాంతి ఇంకా ఆనందాన్ని పొందవచ్చు. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అంటే జీవితం యొక్క సత్యాలను తెలుసుకోవడం వల్ల మనం మోక్షాన్ని పొందవచ్చు. భగవద్గీత మనకు జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం చూపే ఒక జ్ఞాన భాండాగారం. ఇది మనకు శాంతి, ఆనందం ఇంకా అర్థవంతమైన జీవితాన్ని అందిస్తుంది. భగవద్గీతలోని ప్రతి శ్లోకం, ప్రతి అధ్యాయం మన జీవితాలకు ఒక విలువైన పాఠాన్ని అందిస్తుంది. ఈ గ్రంథం మనల్ని స్వార్థం నుంచి నిస్వార్థం వైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అశాంతి నుంచి శాంతి వైపు నడిపిస్తుంది. ఈ వీడియో సిరీస్ ద్వారా భగవద్గీతలోని లోతైన జ్ఞానాన్ని మీ అందరికీ పరిచయం చేయాలన్నది నా ప్రయత్నం. ఈ దివ్య జ్ఞానం ద్వారా మన జీవితాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి భగవద్గీతను మన జీవితంలో భాగం చేసుకుందాం. దాని జ్ఞానాన్ని మన దైనందిక జీవితంలో అమలు చేద్దాం. ఇది మనల్ని మెరుగైన వ్యక్తులుగా, మెరుగైన సమాజంగా మారుస్తుందని ఆశిస్తున్నాను.